హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ సంక్రాంతి మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మీరెవరైనా కోడిపందాలకి వెళ్ళారా? లేదా? నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళలేదండి. మీరు వెళ్ళి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఈరోజు నేను ఈ 3 కాంబినేషన్ ఆఫ్ కర్రీస్ చేస్తున్నానండి రైస్‌లోకి. చాలా బావుంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా కాంబినేషన్ ఆఫ్ కర్రీస్ చేయండి. ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. చాలా మందికి వంట చేయటం తెలుసు. బట్ ఏ కర్రీస్ చేసినప్పుడు ఏ కర్రీ చేయాలనేది చాలా మందికి కన్‌ఫ్యూజ్ అవుతారు. కొందరికి తెలీదు. వంకాయలో దోసకాయ వేసి పచ్చడి చేయటం ఎంతమందికి తెలుసు? అలాగే బీరకాయ, శనగపప్పు పెసరపప్పు ఈ రెండిట్లో ఏది వేసుకున్నా చాలా బావుంటుంది. మజ్జిగ చారు. కొందరు మజ్జిగ పులుసు అంటారు. మేమైతే మజ్జిగ చారే అంటామండి. ఈ 3 కాంబినేషన్‌తో చేసి పెట్టండి మీకు. చాలా బావుంటుంది. మేము హాస్టల్‌లో ఉన్నప్పుడు ప్రతి ఫ్రైడే మాకు ఒక పులుసు, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, ఒక అప్పడం. ఇవి ఖచ్చితంగా ఉండేవండి. ఫ్రైడే మాత్రం మాకు చాలా ఇష్టం. ఎందుకంటే అప్పడం ఉంటుంది గదా! తప్పకుండా ముందే వెళ్ళేవాళ్ళం. ముందు వెళ్ళే వాళ్ళకి అప్పడాలుంటాయి గాబట్టి.